హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి ఫ్రమ్ మైండెక్స్ సొల్యూషన్. టుడే నేను ఈరోజు ఐఎమ్ కమింగ్ అప్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్ అనేది ఒక డేటాబేస్ లాంగ్వేజ్ అండి. ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ బ్యాక్ ఎండ్ టూల్. బ్యాక్ ఎండ్ టూల్ అని ఎందుకు అంటున్నానంటే, యూ అబ్జర్వ్. సో బ్యాక్ ఎండ్ టూల్ అని ఎందుకు అంటున్నాను అంటే, సో దిస్ ఇప్పుడు మనం ఒక వెబ్ అప్లికేషన్ ని మనం డెవలప్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఈజ్ వన్ అప్లికేషన్, ఫేస్బుక్ ఒక అప్లికేషన్, జీమెయిల్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఈ లింక్డ్ఇన్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఎలాంటి అప్లికేషన్స్ అంటే వెబ్ అప్లికేషన్స్. సో ఈ వెబ్ అప్లికేషన్స్ అన్ని ఎలా డెవలప్ అవుతాయంటే బై ద హెల్ప్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ టూల్. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ టూల్స్. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ టూల్స్ అంటే టూ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి మనకు. వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కి ఫ్రంట్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ లో మనము కామన్ గా జావా, .NET ఇలాంటి లాంగ్వేజెస్ ని యూజ్ చేస్తాము. బ్యాక్ ఎండ్ లో వీ హ్యావ్ మెనీ, సేమ్ యాజ్ లైక్ ఫ్రంట్ ఎండ్ లాగా మనకు మెనీ లాంగ్వేజెస్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది, అరాకిల్ ఉంది, MySQL ఉంది, DB2 ఉంది, సైబేస్, టెరాడేటా అండ్ ఎక్సెట్రా. సో చాలా వరకు అంటే డిఫరెంట్ డేటాబేసెస్ ద బ్యాక్ ఎండ్ లో ఉన్నాయన్నమాట. సో రైట్, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? సో వాట్ ఈజ్ మీన్డ్ బై ఎగ్జాక్ట్లీ ఎస్క్యూఎల్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఏ ఇయర్ లో ఇంట్రడ్యూస్ చేశారు, ఈ ఎస్క్యూఎల్ మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది? సో ఇవన్నీ విల్ డిస్కస్. సో ఇక్కడ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎస్క్యూఎల్ అంటే మనకు ఫస్ట్ ఎస్క్యూఎల్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? సో ఎస్క్యూఎల్ ని మనకు ఇంట్రడ్యూస్ చేసింది మైక్రోసాఫ్ట్ కంపెనీ అండి. ఎస్క్యూఎల్ ని ఇంట్రడ్యూస్ చేసింది మైక్రోసాఫ్ట్ కంపెనీ. సో మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ RDBMS టూల్. RDBMS టూల్ ఇది RDBMS టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అన్నమాట. RDBMS ప్రోడక్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్, ఏ ఇయర్ లో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే, 1989 లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు. సో యాజ్ యూజువల్ గా మనము ఎస్క్యూఎల్ అంటే ఏం చెప్పుకున్నాం? ఎస్క్యూఎల్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాక్ ఎండ్ టూల్ అని కూడా చెప్పుకున్నాం. నో, సో మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇది టైప్ ఆఫ్ RDBMS ప్రోడక్ట్. 1989 లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. రైట్, సో ఇప్పుడు విల్ గో విత్ ద వన్ బై వన్. సో వన్ బై వన్ ఎలా వెళ్తామంటే, ఫస్ట్ వాట్ ఈజ్ మీన్డ్ బై ఎస్క్యూఎల్ అంటే ఏంటి? సో ఎస్క్యూఎల్ is one type of structured query language. It is used to store the data and managing the data in relational database management. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక డేటా ఇక్కడ మనకు డిస్కస్ చేసుకునేటప్పుడు, ఇఫ్ యూ హ్యావ్ వన్ డౌట్, డేటా అంటున్నాం, వాట్ ఈజ్ మీన్డ్ బై డేటా అని మనకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ డేటా అంటే నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీమెయిల్ క్రియేషన్కి వెళ్తారు, ఫేస్బుక్ క్రియేషన్కి వెళ్తారు, లేదా కామర్స్ వెబ్సైట్స్, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలాంటి కామర్సింగ్ సైట్స్కి వెళ్తారు. అప్పుడు ఏం చేయాలి? అంటే ఆ సైట్స్ తోటి మీరు ట్రాన్సాక్షన్ కానీ ఇంటరాక్షన్ కానీ చేయాలంటే దే విల్ ఆస్క్ యూ. అంటే వాళ్ళు ఏం అడుగుతారు? ఫస్ట్ మా అప్లికేషన్ తోటి రిజిస్టర్ అవ్వండి అని అడుగుతాడు. రిజిస్టర్ అవ్వండి అన్నప్పుడు ఏమవుతుంది? సో రిజిస్ట్రేషన్ కి దే నీడ్ సమ్ డీటెయిల్స్. వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు, మన పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. దిస్ ఈజ్ నథింగ్ బట్ డేటా. ఏదైతే మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పర్పస్ డేటాను వాళ్ళకి ఇస్తారో, దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తారో, దాన్నే డేటా అంటారు అనమాట. సో ఇది నథింగ్ బట్, ఎందుకు మనము అప్లికేషన్ తో ఇంటరాక్ట్ అయ్యి, అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ తోటి ఇంటరాక్ట్ అయ్యి మనం డేటా ఇస్తున్నాం కదా, ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకి ఇస్తున్నాం కదా. సో ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్ దట్ వే, సో ఇట్ ఈస్ ఎ కార్డ్ ఆఫ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని దీని అంటారు అనమాట. ఇక్కడ ఇది స్టాండర్డ్ లాంగ్వేజ్ రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్ కి. తర్వాత వచ్చి ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, యూజర్ అంటే, సో హూ ఈస్ ద అంటే ఓనర్ ఆఫ్ ద డేటాబేస్. ఆ డేటాబేస్ ఓనర్ ఎవరైతే ఉంటారో, యూజర్ ఎనేబుల్స్ టు క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అండ్ ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అన్ని వాళ్ళు
ఆ డేటాబేస్ మీద ఎవరైతే యూజర్ ఉన్నారో వాళ్ళు చేయొచ్చు అనమాట. సో తర్వాత ఆల్ ద RDBMS లైక్ MySQL, Oracle, మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అండ్ SQL సర్వర్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో ఇవన్నీ RDBMS ప్రోడక్ట్స్ అనమాట. MySQL అనేది, Oracle, మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అండ్ SQL సర్వర్ యూజెస్ ద స్టాండర్డ్ డేటాబేస్ లాంగ్వేజ్, అంటే స్టాండర్డ్ డేటాబేస్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాయి అనమాట. ఏం స్టాండర్డ్ డేటాబేస్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ SQL. సో ఇక్కడ SQL allows user to query the database in the number of way using the English like statements. ఇది వెరీ ఈజియెస్ట్ లాంగ్వేజ్ టు కన్వే విత్ ద సర్వర్ అండి. ఇప్పుడు మనం SQL సర్వర్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి చాలా నార్మల్ కన్వర్జేషన్ లాంగ్వేజ్ లాగానే ఉంటుంది. దెర్ ఈజ్ నో పర్టికులర్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్. కమ్యూనికేషన్ అనేది సర్వర్ తోటి చాలా ఈజీగా చేయొచ్చు. సో అందుకోసమనే ఏమంటున్నారు, సో దిస్ ఈజ్ SQL allows user to query the database in a number of ways. అంటే నెంబర్ ఆఫ్ వేస్ అంటే అగైన్ ఇక్కడ ఈ SQL సర్వర్ అనేది మనకి 2 types లో ఉంటుంది. 2 types ఏంటివి అంటే, సో ఇక్కడ చూడండి 2 types అంటే నథింగ్ బట్ ఒకటి CUI ఉంటుంది, రెండోది GUI ఉంటుంది. సో CUI, GUI. సో CUI అంటే నథింగ్ బట్ కోడ్ యూజర్ ఇంటర్ఫేస్, అంటే కోడ్ రాస్తేనే మనము క్వెరీ చేయగలుగుతాము డేటాబేస్ని. లేదు ఇంకొకటి ఉంది GUI. GUI అంటే గ్రాఫికల్ యూజర్ వితౌట్ కోడింగ్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే వితౌట్ కోడింగ్ మనము డేటాని క్వెరీ చేయగలుగుతాం. సో దట్ ఈస్ ద టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనమాట. కంపేర్ టు ది అదర్ డేటాబేస్ లాంగ్వేజెస్, SQL సర్వర్లో మనకి ఏముంటాయంటే మోర్ GUI ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. మోర్ GUI అంటే గ్రాఫికల్ వితౌట్ కోడింగే మనము డేటాని కానీ డేటాబేస్ని కానీ అందులోని ఆబ్జెక్ట్స్ కానీ క్వెరీ చేయగలుగుతాం అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ మనం ఇందాక వెబ్ డెవలప్మెంట్కి 2 types ఆఫ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తాము అన్నాం కదా. సో ఆ 2 types ఆఫ్ అప్లికేషన్స్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ సైడ్ టూల్స్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. వాట్ ఈస్ ద ఫ్రంట్ ఎండ్ వర్సెస్ బ్యాక్ ఎండ్ అంటే, ఫ్రంట్ ఎండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ సైడ్ లో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఫోకసెస్ ఆన్ క్రియేటింగ్ ఫుల్లీ ఫంక్షనల్, రెస్పాన్సివ్ అండ్ వెల్ డిజైన్డ్ యూజర్ ఇంటర్ఫేసెస్. యూజర్ ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ లైక్ Gmail కావచ్చు, గూగుల్ సెర్చ్ ఇంజన్ కావచ్చు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్, ఈ లింక్డ్ఇన్, ఈ-కామర్స్ సైట్స్కి వస్తే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, లేదా వేరే ఏదైనా రిజిస్ట్రేషన్ ఫామ్స్, ఎగ్జామ్స్ రాయడానికి మనం అప్పుడప్పుడు రిజిస్టర్ చేసుకుంటుంటాం కదా ఎగ్జామ్ డేట్ని. సో దట్ ఈస్ ద టైప్ ఆఫ్ దీస్ థింగ్స్ అన్నీ మనము ఫ్రంట్ ఎండ్ అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ కిందకి వస్తాయి. ఇక్కడ వెల్ డిజైన్డ్ ఫర్ అంటే ఎప్పుడైతే మనం యూజర్ వెళ్ళి ఇంటరాక్ట్ అవుతామో యాజ్ పర్ అవర్ విష్, అంటే మనం అందులో ఏం చేయాలి అనేది గ్రాఫికల్గా, విజువల్గా మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట. అందుకే దాన్ని ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అంటారు. సో ఇక్కడ ఏముంటుందంటే రిలయబుల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. రిలయబుల్ ఆర్కిటెక్చర్ అంటే మనం ఏ విధంగా దాన్ని అప్రోచ్ అవ్వాలో ఆ ఆర్కిటెక్చర్ని కరెక్ట్గా అక్కడ బిల్డ్ చేసి ఉంటారు. తర్వాత ఫ్రంట్ ఎండ్లో డెవలపర్స్ ఏ లాంగ్వేజెస్ని యూజ్ చేస్తారంటే HTML, CSS అండ్ జావా స్క్రిప్టింగ్. సో ఇలాంటి లాంగ్వేజెస్ని యూజ్ చేస్తారు. దట్ డిపెండ్ ఇది ఎలా మళ్ళీ అగైన్ డిపెండ్ అవుతుందంటే డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్, క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మనం లాంగ్వేజ్ని కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది క్లయింట్స్ జావా స్క్రిప్టింగ్తో కావాలంటారు, కొంతమంది నాకు ఓన్లీ HTML కావాలంటారు బై యూజింగ్ ద CSS. అట్లా డిఫరెన్షియేట్ అండి. సో యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్ని బట్టి మనకు ఇది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వెన్ వి గో ఫర్ ద బ్యాక్ ఎండ్ డెవలపర్, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది అన్నది ఒక ఐడియా వచ్చింది మనకు. ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్కి వెళ్ళామనుకోండి, ఎలా ఉంటుందంటే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో ఈ డెవలపర్ ప్రోగ్రామ్ రాస్తారనమాట. బిల్డ్ అండ్ మెయింటైన్ ద సర్వర్ సైడ్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్. ఇప్పుడు సర్వర్ సైడ్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ అంటే ఇందాక చెప్పుకున్న మనకు ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ లో రిజిస్ట్రేషన్ ఫామ్స్ మనం ఏ విధంగా అయితే ఫిల్ చేస్తామో ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత వి డోంట్ నో డేటా వెళ్ళి ఎక్కడ సేవ్ అవుతుందో, అంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఎక్కడ సేవ్ అవుతుందో మనకు తెలియదు.
దట్ ఈజ్ మెయింటైన్డ్ బై ద బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అనమాట. అది ఆ డేటా, ఆ ఇన్ఫర్మేషన్ అనేది బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అనే వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. ఎక్కడ మెయింటైన్ చేస్తారంటే సర్వర్ సైడ్. సో దే ఆర్ అంటే ఆ డెవలపర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డేటా స్టోరేజ్, ప్రాసెసింగ్ అండ్ రిట్రీవల్. డేటా స్టోరింగ్ అంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేస్తారు. తర్వాత ప్రాసెస్ అంటే ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ లో ఒక ఫార్మాట్ లో ఉంచుతారు. అంటే రిట్రీవల్ అంటే మనకి ఎప్పుడైనా ఇప్పుడు అది మన డేటా, బికాస్ ఒక డేటాబేస్ మనం ఓన్ చేసుకున్నాము. ఆ డేటాని నేను చూడాలి. ఐ మీన్ అంటే ఐ వాంటెడ్ టు ఇంటరాక్ట్ విత్ ద డేటా. అప్పుడు సర్వర్కి వెళ్ళాలి, డేటాబేస్కి వెళ్ళి కనెక్ట్ అయ్యి అథెంటికేట్ చేసుకొని, రిట్రీవల్ అంటే నథింగ్ బట్ ఆ డేటాని క్వెరీ చేయడం అనమాట, చూడడం అనమాట, రిట్రీవ్ చేసుకోవచ్చు. అండ్ ఫోకస్డ్ ఆన్ ద సైట్స్ రెస్పాన్సివ్నెస్ అండ్ స్పీడ్. సైట్స్ రెస్పాన్సివ్నెస్ అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ జీమెయిల్ మనము ఎక్కడ పడితే అంటే ఇప్పుడు మన మొబైల్లో అంటే ఆల్రెడీ డిఫాల్ట్ గా స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మనం మొబైల్లో నుంచి ఓపెన్ చేసేయచ్చు. బట్ ఎక్కడైనా బయట విండోస్ లో ఓపెన్ చేసినప్పుడు ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. అప్పుడు ఏం చేయాలి? మీరు మీ జీమెయిల్ ని యాక్సెస్ చేయాలంటే యూ హ్యావ్ టు అథెంటికేట్ యువర్ సెల్ఫ్. అంటే మీరు ఎవరు అనేది జీమెయిల్ కి మీరు అథెంటికేట్ చేసుకోవాలి. అంటే అప్పుడు మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అందులో మనం ఇచ్చిన తర్వాత ఈ సబ్మిట్ బటన్ కి సబ్మిట్ బటన్ తీసుకెళ్ళి, సో ఇట్ విల్ చెక్ విత్ ద సర్వర్ తోటి డేటాబేస్ తోటి చెక్ చేస్తుంది విచ్ ఎవర్ ద యూజర్. అంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ సర్వర్ లో కన్సిస్ట్ అయ్యి ఉందా, ఈజ్ దట్ ద రైట్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాట్ అని అడుగుతుంది అనమాట. ఎప్పుడైతే రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామో అప్పుడు ఏమవుతుంది? సర్వర్ విల్ రెస్పాన్స్ ఎస్, ఇట్ విల్ అథెంటికేట్ అండ్ జీమెయిల్లోకి మనం లాగిన్ అవుతాం. కాదు అనుకోండి, ఇట్ విల్ గివ్ ద ఎర్రర్, ద క్రెడెన్షియల్స్ విచ్ ఎవర్ యూ హ్యావ్ ఎంటర్డ్ దట్ ఈస్ ద రాంగ్ క్రెడెన్షియల్స్ అని మనకు ఇస్తుంది అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? విజువల్ గా మనకు కనిపిస్తూ ఉంటాయి స్క్రీన్ మీద. సో అందుకోసమనే మనం ఏమంటాం, దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. ముందర కనిపిస్తుంటుంది కదా మనకు, దానికి ఫ్రంట్ ఎండ్ అంటాం. బ్యాక్ ఎండ్ అంటే మీనింగ్ ఏమంటే అప్లికేషన్ లో ఏదైతే మనము ఇన్ఫర్మేషన్ ఇచ్చామో అది సబ్మిట్ బటన్ ద్వారా ఇట్ విల్ గో ఫర్ ద డేటాబేస్. సో డేటాబేస్ లో వెళ్ళి స్టోర్ అవుతుంది. ఇట్ ఈజ్ మెయింటైన్డ్ బై ద సర్వర్. సో అందుకోసమనే అంటే ఎప్పుడైతే సబ్మిట్ బటన్ నొక్కుతామో, సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత వీ కెనాట్ సీ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఎవర్ వీ హ్యావ్ ఎంటర్డ్. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చామో దాన్ని మనం చూడలేం. అందుకోసమనే దాన్ని బ్యాక్ ఎండ్ అంటాము అనమాట. నెక్స్ట్, సో ఇప్పుడు మనము ఈ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అనేది ఇట్ విల్ ఫాలో సమ్ రూల్స్ అనమాట. ఎప్పుడైతే మనము డేటాబేస్ ని క్రియేట్ చేయాలా, డేటాబేస్ లో ఆబ్జెక్ట్స్ ని మెయింటైన్ చేయాలా, రిట్రీవ్ చేయాలి, ఇవన్నీ చేయాలంటే ఇట్ విల్ ఫాలో సమ్ రూల్స్ అనమాట. ఏం రూల్స్ ని ఫాలో అవుతుంది అది అంటే, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్. అంటే ఇది నార్మల్ గా బిగ్ లెటర్స్ లోనే క్వెరీ మొత్తం రాయాలి అనేది ఏమి ఉండదు. జనరలీ కీవర్డ్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఆర్ రిటర్న్ ఇన్ ఏ అప్పర్ కేస్. మామూలుగా అయితే మనకు కీవర్డ్స్ అప్పర్ కేస్ లోనే ఉంటాయి. బట్ అప్పర్ కేస్ లో ఉన్నాయని చెప్పి మనము అప్పర్ కేస్ లో రాయాల్సిన అవసరం కేస్ సెన్సిటివ్ అయితే కాదు. సో అలా అప్పర్ కేస్ అయినా రాయొచ్చు, లోయర్ కేస్ లో అయినా రాసుకోవచ్చు. Again, statements of SQL are dependent on text lines. So we can use the single line SQL statement on the one or multiple text line. అంటే ఇప్పుడు యాక్చువల్ గా SQL అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అనేది సింగిల్ లైన్ స్టేట్మెంట్. సింగిల్ లైన్ స్టేట్మెంట్ అంటే ఒక లైన్ లో మాత్రమే మనం క్వెరీ రాయగలుగుతాము. అలా అని చెప్పి మల్టిపుల్ లో రాయకూడదు. అంటే వీ కెన్ రైట్ యాజ్ పర్ ద స్టేట్మెంట్. అంటే మనం క్వెరీ రాసి మరీ పొడుగ్గా ఎన్విరాన్మెంట్ మొత్తం అంత పొడుగ్గా రాయకోకుండా వన్ లైన్ బై లైన్ రాసి కూడా మనము ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. యూజింగ్ ద ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ యూ కెన్ పర్ఫార్మ్ ద మోస్ట్ ఆఫ్ ద యాక్షన్స్ ఇన్ ఏ డేటాబేస్. అంటే ఇప్పుడు డేటాబేస్ ని ఎట్లా క్రియేట్ చేయాలా, డేటాబేస్ లో ఆబ్జెక్ట్స్ ని ఎట్లా చేయాలా, ఎట్లా లోడ్ చేయాలా, ఇంపోర్ట్ చేయాలా, ఎక్స్పోర్ట్ చేయాలా, అప్డేట్, మ్యానిపులేషన్, డిలీషన్, డ్రాపింగ్, ట్రంకేటింగ్, మెనీ యాక్షన్స్ మనము ఈ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ని యూజ్ చేసి మోర్ యాక్షన్స్ అనేటి వాటిని పర్ఫామ్ చేస్తాం అనమాట. అగైన్ ద లాస్ట్ పాయింట్, SQL డిపెండ్స్ అపాన్ ద టపుల్ రిలేషనల్ సర్క్యులర్ అండ్ రిలేషనల్ ఆల్జిబ్రా. ఇది టపుల్ రిలేషనల్ అండ్ క్యాలిక్యులేషన్ రిలేషనల్ ఆల్జిబ్రా అనేది ఎప్పుడైతే మనము ఫంక్షన్స్ ఆఫ్ SQL డిస్కస్ చేస్తామో అప్పుడు చెప్పుకుందాం. బికాజ్ ఎందుకంటే టపుల్ అంటే ఏంటి, ఆ రిలేషనల్ క్యాలిక్యులేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం అక్కడ విజువల్ గా ప్రాక్టికల్ గా చేస్తూ విల్ డిస్కస్. ఓకే,
దాని తర్వాత సో వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్క్యూఎల్? ఎస్క్యూఎల్ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే, సో మనం ఒక డేటాబేస్ని ఓన్ చేసుకున్నాం కదా, ఆ డేటాబేస్ని ఓన్ చేసుకోవడం వల్ల డేటా క్వెరీయింగ్ కానీ రిట్రీవింగ్ కానీ ఎలా ఉంటుంది, హై స్పీడ్లో ఉంటుంది. అంటే మచ్ కోడింగ్, నో కోడింగ్ అంటే మరీ కోడింగ్ ఏం లేకోకుండా మనం ఎస్. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సో ఏం చెప్పుకున్నాం, సో ఇక్కడ క్వెరీయింగ్ అనేది సియుఐ అండ్ జియుఐ, సో రెండు జియుఐ అనే రెండు వేస్లో జరుగుతుంది. కోడ్ యూజర్ ఇంటర్ఫేస్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేసి. సో ఇక్కడ నో కోడింగ్ అని ఎందుకు అన్నారంటే, బేస్డ్ అప్ ఆన్ ద నో కోడింగ్ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ని బేస్ చేసుకొని ఇక్కడ నో కోడింగ్ అన్నారు. వెల్ డిఫైన్డ్ అండ్ స్టాండర్డ్స్ అంటే బికాజ్ మనం ఇచ్చిన నార్మల్ లాంగ్వేజ్ని కూడా అర్థం చేసుకొని ఆ స్టాండర్డ్స్ ప్రకారం మనకు డెఫినేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ప్రాబబిలిటీ అనేది కూడా ఎక్కువే ఉంటుంది ఇందులో. ఇంటరాక్టివ్ లాంగ్వేజ్, ఇందాక చెప్పాను కదా, లాంగ్వేజ్ అనేది మనకు ఇంటరాక్ట్ చేసుకునే విధంగా, అంటే నార్మల్ మనం కమ్యూనికేట్ అయ్యే ఇంగ్లీష్ని కూడా ఇది అర్థం చేసుకోగలుగుతుంది. మల్టిపుల్ డేటా వ్యూ, అట్ ఏ టైం మనం మల్టిపుల్ డేటా ఆబ్జెక్ట్స్ అనే వాటిని చూడొచ్చు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్క్యూఎల్. సో ఈ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎస్క్యూఎల్ లో మనము వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ వాట్ ఈస్ మీన్డ్ బై ఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్క్యూఎల్, తర్వాత వీ హ్యావ్ సమ్ ఫీచర్స్ ఆఫ్ ఎస్క్యూఎల్, ఫీచర్స్ మీన్స్ సర్టెన్ గైడ్ లైన్స్, ఆ గైడ్ లైన్స్ ఏంటి, ఎస్క్యూఎల్ ఏం గైడ్ లైన్స్ని ఫాలో అవుతుంది. సో ఎస్క్యూఎల్ అనేది ఫ్రంట్ ఎండ్ టూల్ కిందకి వస్తుందా, బ్యాక్ ఎండ్ టూల్కి వస్తుందా? సో ఎస్క్యూఎల్ ఈజ్ బ్యాక్ ఎండ్ టూల్. అగైన్ ఎస్క్యూఎల్ బ్యాక్ ఎండ్ టూల్ ఎందుకు అయింది, వాట్ ఇట్ డూ అనేది మనం ఈ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ఫర్ ద ఎనీ అప్డేట్స్ ఆర్ ఎనీ డౌట్స్, అండ్ ప్లీజ్ do not forget to press on bell icon. Okay, thank you so much.